ఏమంటే ఏబు గారి సమస్య ఒక్కటే కాదండి, ఇది మనందరి సమస్య. ఇది ఆరంభం నుంచి ఇప్పటిదాకా, మన విశ్వాస జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో పరిస్థితుల్లోంచి దాటించుకొచ్చాడు దేవుడు మనల్ని. అది మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఎన్ని రకాల పరిస్థితులు గుండా దాటించాడు. అన్నిటిని దాటించుకుంటా వచ్చి 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 ఈ మజిలీలో కొంతమంది అంటారు, చచ్చిపోతా, ఇంకెందుకు నేను బ్రతకటం, కష్టం, ఇక నా భవిష్యత్ అంతా శూన్యంగా కనపడుతుంది, అంధకారంలా కనపడుతుంది, ఇక నేను బ్రతకటం వ్యర్థం అని తమ పరిస్థితులను బట్టి, తన ఫ్యూచర్ని బట్టి కొంతమంది భయపడి, వేదన పడి, దుఃఖపడి, భవిష్యత్తును ఊహించుకొని ప్రస్తుతంలో మనశ్శాంతి పాడు చేసుకుంటారు. యేసయ్య ముందే చెప్పాడు, ఏ రోజుకి ఈడు ఆ రోజుకు చాలు, నీకు ఏ రోజుకి ఏది కావాలో నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ప్రస్తుతం ఉన్నదాన్ని అనుభవించి నన్ను స్తుతించు అని ఆయన అంటే, ప్రభా ఇప్పుడు బాగానే ఉంది కానీ ప్రభా ఇప్పటికి 15 రోజులకు ఉన్నాయి ప్రభా బియ్యం, స్తోత్రం అయ్యా, ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు అవుతుందో ఏం సంగతో ప్రభా, ఇప్పుడు ఒక 500 ఉంది నాయన, నీకు స్తోత్రం అయ్యా, కానీ నా ప్రభా అది కూడా అయిపోతే ప్రభువా ఏందో ప్రభా అంటే, అప్పుడు దేవుడు అవునరా నిజంగా నాకు కూడా డబ్బులు అయిపోయినరా, ఏం చేద్దాం, నేను కూడా దిగులేసుకున్నా అంటాడా? నీకోసం ఆకాశ వాకిలి విప్పుతాను నాయన, ఎందుకు నువ్వు అట్లా భయపడతావు, నేను లేనా, నిన్ను పోషించుకోలేనా, నీకు అన్నం పెట్టలేనా, ఎందుకు నువ్వు శూన్యంగా ఆలోచించుకుంటావు అని. ఇప్పుడు లాక్డౌన్ సమస్య ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో. అంటే పిల్లలు ఏదో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అది వేరే సమస్య అన్నయ్య, పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, పెళ్ళికి వచ్చారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం చేస్తాడో మరి, అదే కొంచెం నాకు దిగులు అన్నయ్య, అన్నం వంట పట్టట్లేదు అన్నయ్య. అట్టయితే మానేసి ఎండుకొని పెందలాడిపో అనాలనిపించింది నాకు, మరి అనకూడదు కదా, అందుకని అనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి ముఖమా, నిన్ను పుట్టించినవాడు, నీకు ఆ పిల్లల్ని పుట్టించినవాడు నీ సంగతి ఆలోచించి పెట్టాడు, నీ పిల్లల సంగతి కూడా రెడీ చేసి పెట్టాడు. ఆ టైం వచ్చిందాకా ఆగిద్దంతే. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆపినా ఆగదు. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే అన్నీ ముందే సిద్ధపరచబడి ఉన్నాయి, సందేహించొద్దు. రేపటికి ఏం జరిగిద్దో, రేపు పరిస్థితి ఏందో అని రేపటిని గురించి వికృతంగా ఊహించుకొని ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. అలా పాడు చేసుకున్నాడు యోబు. అరే అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, కమ్మని భార్య, పిల్లలు, 10 మంది సంతానం, దాసదాసి జనాంగం, మంచిగా ఆయనంటే గౌరవించే సమాజం, సిరి సంపదలు అన్నీ ఇస్తే కమ్మగా కళ్ళ ముందు ఉన్నదాన్ని కడుపు నిండా దీన్ని దేవా నీకు స్తోత్రం అనుకోకుండా ఏవి అనుకున్నాడంట, సిరి సంపదలు ఇప్పుడు నాకు అద్భుతంగా ఉన్నాయి, ఈ భవిష్యత్తులో ఒకవేళ పోతే నా గతి ఏంది, పోతాయేమో, నా భార్య ఇప్పుడు నన్ను ఒక దేవుళ్లాగా గౌరవిస్తుంది, నా భార్య నన్ను అమితంగా ప్రేమిస్తుంది, ఈ ప్రేమ నిజంగా స్థిరంగా ఉంటుందంటావా, ఏమో భవిష్యత్తులో నా భార్య నాకు రివర్స్ అయిద్దేమో, పిల్లలందరూ బాగున్నారు, పచ్చగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, కళకళలాడుతూ ఉన్నారు, 10 మంది పిల్లలు, నా భోజనపు వాళ్ళ చుట్టూ ఉలివ మొక్కల్లాగా, వీళ్ళకి ఏమన్నా అయిద్దేమో, అమ్మో వీళ్ళకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా, నా శరీరము ఉక్కులాగుంది, అమ్మో దీనికి ఏమన్నా అయితే నేను సహించగలనా. వింటున్నారా? ఎవరి పిల్లలన్నా చనిపోయినప్పుడు ఆ దృశ్యం ఆయన చూస్తే నా పిల్లలు కూడా ఇట్లాగా అయిపోతారేమో అని భయపడేవాడట. ఎవరికన్నా రోగం వచ్చిన వ్యక్తిని చూస్తే అమ్మో నాకు ఈ రోగం వస్తే ఏమైద్దో, నాకు వచ్చిద్దేమో అని భయపడేవాడట. ఎవరి భార్య అయినా భర్త మీద రివర్స్ అయితే అది చూసినప్పుడు అమ్మో నా భార్య నా మీద ఇలా రివర్స్ అయిద్దేమో ఏమో ఏమో నేను ఏది వచ్చునని భయపడుతునో అది ఏమో అని కొంప ముంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అది ఎందుకు అంతసేటు భయపడ్డావు? ఇప్పటిదాకా నీ భార్యను నీకు లోబరిచిన దేవుడు ఇక ముందు లోబరచడా? ఇప్పటిదాకా నీ పిల్లల్ని క్షేమంగా కాపాడిన వాడు ఇక ముందు కాపాడా? ఇప్పటిదాకా నిన్ను ఆదుకున్న దేవుడు ఇక ముందు ఆదుకోడా? కానీ భవిష్యత్తును ఊహించుకొని యోబు ప్రస్తుతాన్ని దుర్భరంగా గడుపుతున్నాడు. అది మండింది దేవుడికి.